ఈరోజు జరుగుతున్నటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పూర్తిగా ఈరోజు అన్నప్రసాదం సమర్పిస్తున్నటువంటి వారు అధిక జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అన్నప్రసాద సమర్పకులుగా స్వర్గీయ శనక్కాయల మదనమోహన కృష్ణ గారు, వారి ధర్మపత్ని హరిమాంబ గారుల మోక్షార్థం కుమారుడు వెంకటరమణ గారు, ధర్మపత్ని అనిత గారులు మరియు వారి కుటుంబ సభ్యులు, నాగపూరు నివాసులు మహారాష్ట్ర అన్నంగి ఆంజనేయుల గారి మోక్షార్థం వారి కుటుంబ సభ్యులు, అద్దంకి వాస్తవ్యులు ప్రతి నెలా సహకరిస్తున్నటువంటి దాతలు కురిచేటి వెంకట సుబ్బారావు గారు, చిన్ని గారు, గార్లపాటి శ్రీనివాసరావు గారు భాస్కర్ సప్లైర్స్, వలివేటి రాజేష్ గారు శ్రీనివాస సిల్వర్, వంట సహకారం విజేత మేశ్వర తక్కువ ఖర్చుకు ఇస్తూ ఉన్నారు. ఈ నెల సహకరిస్తున్నటువంటి వారు తవ్వ ఆదినారాయణ గారి మోక్షార్థం తవ్వ రవికుమార్ గారి ఎల్ఐసి అద్దంకి, శ్రీకాకుళం అంజయ్య గారి ధర్మపత్ని వెనుగొండమ్మ మోక్షార్థం మనవడు శ్రీకాకుళం లక్ష్మీప్రసాద్ గారి ఎల్ఐసి అద్దంకి, నర్ర శ్రీరామ్మూర్తి ధర్మపత్ని హనుమాయమ్మ గారి మోక్షార్థం కుమారుడు సురేష్ గారు అద్దంకి, కొటికలపూడి వాస్తవ్యులు కోవి శ్రీనివాసరావు గారు, వీరు ఈ నెల ఆర్థికంగా కొంత సహకారం అందిస్తూ ఉన్నారు. ప్రతి నెల జరిగేటువంటి అమావాస్య హోమానికి ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి వారు ఒక అజ్ఞాత హిందూ ధర్మరక్షకుడు 1000 రూపాయలు, బెల్లంకొండ శ్రీనివాసరావు గారు సిటీ సెల్ వారు 1000 రూపాయలు, నూతికట్టు విజయకృష్ణ గారు శివరామకృష్ణపురం వాస్తవులు 501 రూపాయి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శివరాంపురం గ్రామ వాస్తవులు 501 రూపాయి ఈ యొక్క హోమ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చీరాల వాస్తవ్యులు పల్లా వెంకటేశ్వర్లు గారు ఈ అమావాస్య హోమము అత్యద్భుతంగా వారు చాలా తక్కువ ఖర్చుతో హోమం నిర్వహిస్తూ ఉన్నారు. వారికి మరి అన్నప్రసాద వితరణ సహకరిస్తున్నటువంటి 50 మందికి ప్రత్యేక ధన్యవాదములు. వీరందరిపై కూడా అన్నదాన ప్రభు అఖిలాండకోటి బ్రహ్మాండ అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షం నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ స్వామివారిని వేడుకుంటూ ఉన్నాం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి, స్వామి సత్య సైన్య సేవా సమితి, జనని చారిటబుల్ ట్రస్ట్ అద్దంకి వారు.